హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వంటిల్లు విఆర్ఆర్. ఈరోజు అయితే ఎంతో సింపుల్ ప్రాసెస్లో మనం జుట్టు కోడి ఫ్రై చేసుకుందామండి. ఫారం కోడి ఫ్రై చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అచ్చమ్మ పల్లెటూరు స్టైల్లో మేము ఎలా చేసుకుంటామో అదైతే మీకు చూపిస్తున్నానండి. ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేసి చూడండి. అలాగే చిన్న రిక్వెస్ట్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, సపోర్టు. ముందుగా అయితే స్టవ్ వెలిగించి అయితే ఒక బౌల్ అయితే పెట్టుకున్నాం. దాంట్లోకి అయితే ఫ్రైకి సరిపడంత నూనె అయితే పోసుకుందామండి. నూనె పోసుకున్న తర్వాత నూనె వేడెక్కిన తర్వాత మసాలా దినుసులు వేసుకుందాం. మసాలా దినుసులు వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు, మిర్చి, టమాటా ముక్కలు, అలాగే పుదీనా వేసుకొని ఉప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. ముక్కలు అనేది ఒకసారి కలిపేసుకొని కొద్దిసేపు అయితే ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి, కొద్దిగా అయితే ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు దీంట్లోకి అయితే మనం చికెన్ వేసుకుందామండి. ఫుల్ కోడి చికెన్ అండి, జుట్టు కోడి చికెన్, ఫారం కోడి అంటారు కదా, మా సైడ్ అయితే జుట్టు కోడి అంటామండి మేము. ఆ కోడి చికెన్ అయితే వేసుకుందాం. వేసుకొని ఒకసారి అయితే కలుపుకుందామండి. చూడండి, మొత్తం ముక్కలకు పట్టేలా ఒకసారి అయితే కలిపేసుకుందాం. నూనె అంతా పట్టేలా మంచిగా కలుపుకుందామండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు వీటిని కొద్దిసేపు అయితే ఉడికించుకుందాం. ఒక 5-6 నిమిషాల తర్వాత ఉడికించుకున్న తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పసుపు కూడా వేసుకుందామండి. కొద్దిగా వాటర్ వచ్చినాక అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని ఒకసారి అయితే కలుపుకుందాం. చూడండి, మొత్తం ముక్కలకు పట్టేలా కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకొని ఇప్పుడైతే పైనుంచి మూత పెట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందామండి. చూడండి, కొద్దిసేపటి తర్వాత మూత తీసి అయితే కలుపుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ అయితే పోయి మంచి వాసన అయితే వస్తుంది. ఇప్పుడు దీంట్లోకి కారం వేసుకుందామండి. చూడండి, మీ రుచికి తగ్గట్టు మనం కారాన్ని అయితే వేసుకుందాం. తర్వాత పచ్చిధనియాల పౌడర్ వేసుకుందామండి. అలాగే కొద్దిగా గరం మసాలా కూడా వేసుకుందాం. వేసుకొని మరొకసారి అయితే కలుపుకుందాం. కారం మొత్తం, మసాలా మొత్తం ముక్కలకు పట్టేలా కలుపుకుందామండి. చూడండి, ఇలా కలిపేసుకొని ఇప్పుడైతే మనం దీంట్లోకి జుట్టు కోడికి కొన్ని ఎగ్స్ వస్తాయి కదా, వాటిని అయితే పైనుంచి అయితే వేసుకుందామండి. ముందే వేసుకుంటే అంతా చిందరవందరం అవుతుందిగా, అందుకే కారం వేసినాక వేసుకుంటే మనకు కోడిగుడ్లు అనేది మంచిగా ఉడికిపోతాయి. ఇప్పుడైతే పైనుంచి అయితే మూత పెట్టుకొని ఉడికించుకుందాం. చూడండి, గుడ్లు అయితే కొద్దిగా ఉడికిపోయినాయి, కోడిగుడ్లు. ఒకసారి అయితే కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకొని చూడండి, అడుగంటుకోకుండా కలుపుకుంటూ మనం కూరనైతే వేయించుకుందాం. మరొకసారి మూత పెట్టుకొని కోడిగుడ్లను మరొక కొద్దిసేపు ఉడికించుకుందాం. చూడండి, కోడిగుడ్లు అన్నీ మంచిగా ఉడికిపోయినాయి. చికెన్ కూడా మంచిగా ఉడికిపోయిందండి. ఇప్పుడైతే దీంట్లోకి అయితే పైనుంచి అయితే కొత్తిమీర వేసుకుందాం. మీకు కావాలంటే పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకోవచ్చు. వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి దింపేసుకుందాం. దింపేసుకొని అన్నంలోకి వేసుకుంటే చాలా చాలా టేస్టీగా చికెన్ ఫ్రై అయితే రెడీ అండి. జుట్టు కోడి చికెన్ ఫ్రై, ఫారం కోడి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్లో మీకు వీడియోలు నచ్చినట్టయితే వంటల వీడియోలు ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.